హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామమున ఈ యొక్క సాయంత్రమున మీ మాటలు వినటానికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితాన్ని మార్చుకోవటానికి కావలసిన మాటలను నాకు అనుగ్రహించండి. యేసు క్రీస్తు నామమున ఆమేన్. హల్లెలూయా. లాస్ట్ వీక్ ఎంతమంది ఫస్ట్ టైం టంగ్స్లో మాట్లాడినారు? అన్య భాషలు ఫస్ట్ టైం మాట్లాడిన వాళ్ళు ఎవరు? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు అయితే నేం పర్లేదు. ఓకే, వండర్ఫుల్. టూ మెంబర్సేనా? మీరు మాట్లాడలేదా? వండర్ఫుల్. ప్రైజ్ ది లార్డ్. డేట్ రాసి పెట్టుకోండి. 23వ తారీఖున, జూలై 23వ తారీఖు. ఎందుకంటే దిస్ ఈస్ అ వెరీ మెమరబుల్ డే. ఆ రోజు జూలై 23వ తారీఖున గాడ్ ఫిల్డ్ us with Holy Ghost. హల్లెలూయా. నేను చెప్పాను ఒక విషయం. శారీరకమైన మనిషి ఏం చూస్తాడంటే చూసేదే నమ్ముతాడు. ఆత్మీయమైన మనిషిలో మనం ఏం చేయాలంటే మనము నమ్మి తర్వాత చూస్తాం. హల్లెలూయా. ఆమేన్. నువ్వు నమ్ముట నీ వలన అయితే నువ్వు దేవుని మహిమను చూస్తావని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనం నమ్మాలి. ఎస్, ఐఎమ్ ఫిల్డ్. నాకు తెలుసు, ఐ నో ఐఎమ్ ఫిల్డ్, ఐ వాజ్ ఫిల్డ్. అదే టంగ్స్ రోజు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే వి గెట్ బెటర్ అండ్ బెటర్. లోపల ఐ టెల్ యూ, మామూలుగా అందరం లోకంలో పుట్టేప్పుడు మనుషుల్లాగా పుడతాం. అవునా? అవునా కదా? అందరం మనుషుల లాగా. బాగా అర్థం చేసుకోండి నేను చెప్పే మాట. మనుషుల లాగా పుడతాం. కానీ ఒకసారిగా పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు ఏమాత్రం మనిషి కాదు. యు ఆర్ మోర్ దాన్ ఎ మ్యాన్. హల్లెలూయా. మనిషిగా మనం ఈ లోకంలోకి వచ్చి ఉంటున్నాం. కానీ దేవుడు మన లోపలికి వచ్చినప్పుడు ఏమవుతాము? మనం మనిషిలాగా మాట్లాడొచ్చు, మనం మనిషిలాగా కనపడొచ్చు, మనం మనిషిలాగా ఆలోచించుండొచ్చు. కానీ మన లోపల ఉన్నవాడు గొప్పవాడు. దేవుడు వచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. సో వీఆర్ నాట్ జస్ట్ మియర్ హ్యూమన్స్. మామూలు మనుషులం కాదు. వీఆర్ మోర్ దాన్ హ్యూమన్స్. హల్లెలూయా. ఆమేన్. ఏం జరిగిందంటే దేవాది దేవుడు మనలోకి అడుగు పెట్టాడు. నాకంత ఫీలింగ్ రాలేదన్న ఆ రోజు. నీ ఫీలింగ్తో అవసరం లేదు. ఆమేన్. దేవుడు వాక్యం చెప్తుంది, చేయి పెట్టినప్పుడు హస్త నిక్షేపణం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తుంది. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత హిస్ పవర్ ఈజ్ ఇన్ యూ. హల్లెలూయా. బాగా గమనించండి. దేవుని యొక్క శక్తి మనలో ఉంది, దేవుని యొక్క సన్నిధి మనలో ఉంది. బాగా గమనించండి. అయితే నువ్వు ఎప్పుడైతే అన్య భాషలు మాట్లాడడం మొదలు పెడతావో యూ విల్ ట్రిగ్గర్ ఇట్. ఆమేన్. గన్ ఉంది, బుల్లెట్లు ఉన్నాయి. గన్ను నిండా బుల్లెట్లు ఉన్నాయి. పేలుతుందా? అది దానంతా పేలుతుందా? ట్రిగ్గర్ లాగితే పేలుతుంది. హల్లెలూయా. అర్థమైందా? టంగ్స్ అనేది ఇట్స్ ఎ ట్రిగ్గర్. టంగ్స్ ఈజ్ లైక్ ఎ ట్రిగ్గర్. నువ్వు టంగ్స్లో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే దేవుని శక్తి విడుదలవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది తెలియదు అనుకుంటారు. చాలా మంది అనుకుంటారు, నేను కూడా నా జీవితంలో ఫస్ట్ ఏమనిపించడం లేదు కదా, నేను ఇంతసేపు మాట్లాడుతున్నా, నాకేమనిపించడం లేదు కదా, నాకేం కరెంట్ పాస్ అయినట్టు లేదు, ఏమీ కనిపించడం లేదు. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే టంగ్స్ మాట్లాడుతున్నప్పుడు నా వెంట్రుకలు ఎలా నిలబడుతుండే. ఐమ్ టెలింగ్ మై ఎక్స్పీరియన్సెస్. ఇవి అందరికీ ఉండాలని లేదు. కొన్నిసార్లు కూర్చున్నప్పుడు ఐ యూస్ టు ఫీల్ ఒక దుప్పట్లాగా ఏదో కప్పినట్టుగా నా శరీరం మీద అనిపిస్తుంది. ఏమైతుందో తెలియదు. అంటే బట్ ఏదో ఒక కవరింగ్ లాగా అనిపిస్తుంది. ఒక మ్యాంటల్ అంటాం, ఒక టవల్ మీద పడితే ఎట్లుంటుంది, లైట్ టవల్ మీద పడితే ఎట్లుంటుంది, బరువు కాదు, లైట్గా ఒక టవల్ మీద పడితే ఎటువంటి ఫీలింగ్ ఉంటుందో అటువంటి ఫీలింగ్ ఉండేది టంగ్స్లో మాట్లాడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఐ కుడ్ రికగ్నైజ్ యాక్చువల్లీ వేరే మీటింగ్ జరుగుతుంది. ఒక పెద్ద ఆయన పేరేంటారంటే ఒక మీటింగ్ రాక్వుడ్ చర్చ్లో ఈ మెడికల్ ఫెలోషిప్ వాళ్ళు ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. నేను మధ్యాహ్నం కాలేజీకి పోయి భోంచేసి ఆ మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్లో కూర్చున్నాను. ఆయన వచ్చి వాక్యం చెప్తున్నాడు, బాగానే ఉంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. అయితే ఆయన ఎవరికి ప్రార్థన చేయలేదు, వెళ్ళిపోయినారు. ఆ నిలబడి ఉంటే ఒకరొకరు, అన్న ప్రార్థన చేయండి అన్న, మా కోసం ప్రార్థన చేయండి అన్న అడగడం మొదలు పెట్టినప్పుడు చెయ్యి ఎత్తుతుండగానే మనుషులు పడిపోతున్నారు. చెయ్యి ఎత్తితే మనిషి పడిపోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించాను. అంటే అంతకుముందు కూడా జరిగినా ఎట్లా, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆ సంఘటన ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంతకుముందు కూడా జనాలు పడిపోతున్నారు. ఎక్కడి నుంచి పడిపోతున్నారు? ఏం పవర్ వచ్చి తగులుతుంది వాళ్ళకు? ఎక్కడి నుంచి ఉంది ఈ పవర్? ఎక్కడి నుంచి వచ్చిందంటే వెన్ ఐ వాజ్ ఎక్సర్సైజింగ్ టంగ్స్లో ఎప్పుడైతే మాట్లాడడం మొదలు పెడుతూ టంగ్స్లో ప్రార్థన చేయడం మొదలు పెట్టినామో ఇట్ ఈస్ రిలీజింగ్ ది పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రతి ఒక్కరిలో కూడా దేవుని శక్తి ఉంది. బాగా గమనించండి. నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినావంటే
యేసయ్య నీ జీవితంలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఉన్నాడు. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మని చేత నింపుదల. ఆమేన్. పరిశుద్ధాత్మని చేత నింపుదల అంటే నేను చేయి పెట్టిన టైంలో మీరు పొందుకున్నారు. ఎవరైతే అన్య భాషలు మాట్లాడినారో విశ్వాసంతో దే ఆర్ ఫీల్డ్. ఆమేన్, ఆమేన్. అవుట్ ఆఫ్ ది ఫుల్నెస్ ఆఫ్ హార్ట్ మౌత్ స్పీక్స్. నీ యొక్క హృదయం నిండుకున్న దాన్ని బట్టి నీ నోరు మాట్లాడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు యూ విల్ స్పీక్ ఇన్ టంగ్స్. ఆమేన్, హల్లెలూయా. ఇంకా ఒక పాస్టర్ అమ్మ, కిరణ్ పాస్టర్ వాళ్ళ మిస్సెస్ కూడా, షీ వాజ్ ఫస్ట్ టైం షీ వాజ్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. ఆమె కోసం స్పెసిఫిక్గా గాడ్ షోడ్ మీ షీ హ్యాస్ టు స్పీక్ ఇన్ టంగ్స్ బికాజ్ ఒక మినిస్ట్రీ పెట్టుకున్నారు. ఆ మినిస్ట్రీ బాగా జరగాలి అంటే మిస్ట్రెస్ హ్యాస్ టు స్పీక్ ఇన్ టంగ్స్. హల్లెలూయా. దేవుని చేత నడిపింపు ఉండాలి అంటే టంగ్స్ ఉండాలి. సో టంగ్స్ ఈజ్ ది ట్రిగ్గర్ ఫర్ ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి, మనలో ఉన్న దేవుని శక్తి విడుదల కావాలంటే ది ట్రిగ్గరింగ్ పవర్ ఏంటంటే టంగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 4వ వచనం. చాలు. నేను ఐ ఎంకరేజ్ ఆల్ ఆఫ్ యూ. 1 కొరింథీ 12వ అధ్యాయము, 1 కొరింథీ 14వ అధ్యాయము ఇంటికి వెళ్ళి మంచిగా స్టడీ చేయండి. హల్లెలూయా. 1 కొరింథీ 12వ అధ్యాయము, 14వ అధ్యాయం, మధ్యలో 13వ అధ్యాయం కూడా ప్రేమను గురించి ఉంటుంది. ఈ 3 అధ్యాయాలు స్టడీ చేయండి, బాగా స్టడీ చేయండి. అయితే ఇక్కడ భాషతో మాట్లాడువాడు తనకు క్షేమాభివృద్ధి కలుగుతున్నట్లు చేసుకుంటాడు. హల్లెలూయా. ఇంగ్లీష్లో వాడబడిన పదం అంటే హీ దట్ స్పీకెత్ ఇన్ అన్ అన్నోన్ టంగ్ ఎడిఫైయత్ హిమ్సెల్ఫ్. ఎడిఫైయత్ అనే పదానికి ఈ గ్రీక్ వర్డ్ ఏంటంటే ఓయికోడోమియో, OIKO, ఓయికోడోమియో, DOMIO. ఓయికోడోమియో అంటే టు కన్స్ట్రక్ట్ అంటే ఒక బిల్డింగ్ కట్టినట్టు కట్టుకోవడం. ఆమేన్. బాగా గమనించండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక క్రైస్తవ జీవితం ఉంది. యేసుక్రీస్తుని అంగీకరించుకున్న తర్వాత మనకంటూ ఒక పర్సనల్ క్రైస్టియన్ లైఫ్ ఉంటుంది. ఉందా? ఉంది. ప్రతి ఒక్కరం కూడా మన క్రైస్తవ జీవితాన్ని కట్టుకోవాలి. బైబిల్లో కూడా మనం చాలా చోట్ల చూస్తాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఒక క్రైస్తవ జీవితాన్ని ఒక కట్టడంతో పోలుస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఏమంటుందంటే నువ్వు ఇంకా పర్ఫెక్షన్ వైపు కట్టుకొని పోవాలంటే దేవుడు నీకు పర్మిషన్ ఇవ్వాలంటాడు. పర్మిషన్ ఇస్తేనే మనం పర్ఫెక్ట్గా కట్టుకుంటాం మనల్ని. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వెన్ యూ స్పీక్ ఇన్ టంగ్స్ యు ఆర్ బిల్డింగ్ యువర్ లైఫ్ అంట. హల్లెలూయా. నువ్వు టంగ్స్లో మాట్లాడుతున్నావు. నువ్వు టంగ్స్లో మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నావు అంటే యు ఆర్ బిల్డింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. యు ఆర్ బిల్డింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. మేబీ నువ్వు ఈరోజు స్టార్ట్ చేసినావు, నీ యొక్క ఆత్మీయ జీవితం ఈరోజు మొదలు పెట్టినావు ఉండొచ్చు. నీ చుట్టుపక్కల పెద్ద పెద్ద వ్యక్తులు ఉండొచ్చు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసి ఉండొచ్చు. బట్ నువ్వు మాట్లాడుతూ ఉండగా నువ్వు యూ స్టార్ట్ గ్రోయింగ్. హల్లెలూయా. అప్పుడు నీ పక్కన ఉన్న వాళ్ళు నేను చూస్తుండొచ్చు, ఈ పిల్లోడు ఇప్పుడు స్టార్ట్ చేసిండే, ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేసిండే ఈ పిల్లోడు అనుకోవచ్చు. 1వ అంతస్తులో 2వ అంతస్తులో ఉన్నారు వాళ్ళు, నువ్వు ఇంకా బేస్ మట్టంలో ఉన్నావు, కింద ఉన్నావు. నువ్వు మాట్లాడుతున్నావు, ఇంకా ఈ పిల్లోడు ఉన్నాడు, ఈ పిల్లోడు. కొన్ని రోజులైన తర్వాత వాళ్ళు నిన్ను చూడరు. కానీ నువ్వు మాత్రం కన్సిస్టెంట్గా భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే నీ బిల్డింగ్ ఒక స్కై స్క్రేపర్ అయిపోతుంది. వాళ్ళు 2వ అంతస్తులోనే ఉంటారు, నువ్వు 25వ అంతస్తు 100వ అంతస్తు కట్టేసి ఉంటావు. హల్లెలూయా. ఇట్ బిల్డ్స్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అన్య భాషలో మాట్లాడినప్పుడు మీ యొక్క ఆత్మీయ జీవితము కట్టబడుతుంది. హల్లెలూయా. యు ఎడిఫై, యు బిల్డ్ యువర్ లైఫ్, యు కన్స్ట్రక్ట్ యువర్ లైఫ్. నీ యొక్క పర్సనల్ క్రిస్టియన్ లైఫ్ నువ్వు కట్టుకుంటూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, ప్రకటనకు ముందు ఉంటుంది చూడండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. చాలు. ఇంగ్లీష్లో చదువుతారా ఎవరైనా? బట్ బి, ఒక నిమిషం బాగా వినండి. బట్ బిలవెడ్ అంటే ప్రియమైన వారలారా, బిల్డింగ్ అప్ యువర్ సెల్వ్స్ ఆన్ ది మోస్ట్ హోలీ ఫెయిత్. అంటే విశ్వాసంలో కూడా ఏమని చెప్తారంటే హోలీ ఫెయిత్ ఉందంట, మోస్ట్ హోలీ ఫెయిత్ కూడా ఉందంట. అవునా? హోలీ,
మోర్ హోలీ, మోస్ట్ హోలీ, సూపర్లేటివ్ డిగ్రీ. ఈ అత్యున్నతమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ విశ్వాసములో మిమ్మల్ని మీరు కట్టుకున్న ఏమని చెప్తున్నాడు? బిల్డ్ యువర్ సెల్ఫ్ మోస్ట్ హోలీ ఫెయిత్ ప్రేయింగ్ ఇన్ ది హోలీ గోస్ట్. హల్లెలూయా. నిన్ను నువ్వు అతి పరిశుద్ధమైన విశ్వాసంలో నిన్ను ఎలా కట్టుకుంటావు అంటే నువ్వు భాషల్లో ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. నేను ఎందుకంటే ఈ టాపిక్ లాస్ట్ పెట్టాను, ఈ ఆత్మీయ పోరాటంలో లాస్ట్ పార్ట్ ఎందుకు పెట్టుకున్నానంటే ఇట్ కవర్స్ ఎవ్రీథింగ్. నువ్వు భాషలో ప్రార్థన చేసేప్పుడు ఏమవుతుందంటే నిన్ను నువ్వు అతి పరిశుద్ధమైన విశ్వాసంలో నిన్ను నువ్వు కట్టుకుంటావు. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే ఏం అర్థం కావటం లేదు కదా బ్రదర్, ఏం అర్థం కావటం లేదు కదా. ఒక్క నిమిషం. ఇట్స్ లైక్ రీఛార్జింగ్ యువర్ బ్యాటరీ. నువ్వు ఛార్జింగ్ పెట్టినప్పుడు నీ బ్యాటరీ ఏమవుతుంది, ఎట్లయితుందో నీకు తెలుస్తుందా? మెకానిజం అంతా తెలుసా? బట్ ఒక గంట సేపు పెట్టిన తర్వాత ఏమవుతుంది? యూ గెట్ ఛార్జ్డ్ అప్. హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఛార్జింగ్ అనేది మన శరీరంలో, మన ఆత్మలో జరుగుతూ ఉండాలి. ఈ అన్య భాషలో మాట్లాడడం అనేది ఇట్స్ ఛార్జింగ్ అవర్ లైఫ్. హల్లెలూయా. ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనం అన్య భాషలో మాట్లాడుతున్నప్పుడు వి స్పీక్ మిస్టరీస్. మనం లాస్ట్ వీక్ మనం మాట్లాడడం ఇది 2వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం చూడండి ఏముంది. మన దేవునితో మాట్లాడుతున్నాం, మన మనుషులతో మాట్లాడడం. భాషతో మాట్లాడేప్పుడు మనము దేవునితో మాట్లాడతాం. హల్లెలూయా. ఫస్ట్ అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోండి. నేను దేవునితో మాట్లాడాలనుకుంటే ఫస్ట్ ఇమ్మీడియట్గా మాట్లాడేసి టంగ్స్లో మాట్లాడాలి. హల్లెలూయా. తర్వాత ఏమంటున్నాడు? మనుషుడు ఎవడు కూడా గ్రహింపడు, అర్థం కాదు మనిషికి. ఓకే. వాడు మర్మములను పలుకుతున్నాడు. మర్మములను నేను టంగ్స్లో మాట్లాడుతున్నప్పుడు ఐ స్పీక్ మిస్టరీస్. నాకు కూడా అర్థం కాకపోవచ్చు, బట్ ఐ స్టిల్ స్పీక్ మిస్టరీస్. హల్లెలూయా. ఆ మిస్టరీస్, ఆ యొక్క మర్మాలు ఏమవుతుంది? మర్మం అంటే ఎవరికి అర్థం కాని విషయం. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మర్మము అనేది ఎవరికి అర్థము కాని విషయము. హల్లెలూయా. అయితే ఆ మర్మము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యేట్టు చేస్తే అర్థమవుతుంది, లేకపోతే అది అర్థం కాదు. బాగా గమనించండి. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ఐ విల్ టెల్ యూ వాట్ హ్యాపెన్స్. ఎట్లా మనల్ని మనం కట్టుకుంటాం, ఆత్మలో కట్టుకుంటున్నాం ఆత్మీయ జీవితంలో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూడండి. చాలు, ఒక్క నిమిషం. మనము క్రైస్తవ జీవితంలో ఏమవుతుందంటే చాలా మంది క్రైస్తవ జీవితంలో నేను కూడా ఇంక్లూడెడ్ చాలా సార్లు కొన్ని విషయాలను వదులుకోవాలనుకుంటే వదులుకోలేము. కొన్ని రకములైన పాపపు జీవితాలు ఉంటాయి, అవి వదులుకోవాలంటే కష్టపడుతుంటాం. నేను అన్య భాషలు టంగ్స్ తెలుసుకునేంత వరకు కూడా కొన్ని విషయాలను వదులుకోలేక రోజు ఏడ్చేటండి దేవుని దగ్గర. ప్రభా నేను ఎందుకునైనా నీకు సరిగా జీవించలేకపోతున్నాను, నేనెందుకు ప్రభా నేను చక్కగా బ్రతకలేకపోతున్నాను. ఆనెస్ట్గా నాకు దేవునితో ఉండాలని ఉంది, కానీ ఎక్కడో ఏదో పట్టి గుంజుతున్నట్టుగా ఉంటుంది. ఏదో ఆలోచనలో ఎక్కడో తప్పుపోతున్నా, ఎక్కడో ఏదో అవుతుంది. కానీ అన్య భాషలు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే బాగా గమనించండి. అన్య భాషలో మాట్లాడడం అంటే యు ఆర్ వాకింగ్ ఇన్ ది స్పిరిట్. నువ్వు ఆత్మలో నడుస్తున్న వ్యక్తివి. అన్య భాషలో మాట్లాడుతున్న వ్యక్తి అంటే నువ్వు ఆత్మలో నడుస్తున్న వ్యక్తి. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో నడుస్తుంటావో శరీరేచ్ఛలను నువ్వు ఏం చేస్తావు? నెరవేర్చవు. హల్లెలూయా. టంగ్స్లో మాట్లాడడం మొదలుపెట్టిన రోజున ఐ ఫౌండ్ మై సెల్ఫ్. ఏం తెలుసుకున్నానంటే ఏ విషయాలు నేను చేయాలనుకున్నానో ఒకప్పుడు అవి చేయడం మానేస్తాను. హల్లెలూయా. ఈ విషయం నా నుంచి దూరం కాదేమో అనుకున్నాను, ఎప్పుడు దూరమైందో నాకే తెలియదు. హల్లెలూయా. when I was speaking in tongues, certain things went away from my life. హల్లెలూయా. బాగా గమనించండి. ఒక పాడుబడిన ఒక గలీజ్ ఒక రూమ్ తాళం వేసేసి కొన్ని సంవత్సరాలు అయింది. తర్వాత ఏముంటాయి దాంట్లో? నీట్గా ఉండింది, నువ్వు తాళం వేసేప్పుడు నీట్గా ఉండింది. కానీ నువ్వు 10 సంవత్సరాలు అయింది, నువ్వు ఆ రూమ్లోకి రాలేదు. ఏముంటుంది? కరెంట్ లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోండి, కరెంట్ లేదు. కరెంట్ కనెక్షన్ పీకేసినారు బిల్లు కట్టట్లేదని. ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఆ రూమ్? గబిలాలు వచ్చింటాయా? అంతా క్లోజ్ చేసేసాం కదా. బూజు ఉంటుంది, ఇంకా పురుగులు వస్తాయి, కాక్రోచ్లు ఎక్కడి నుంచి వస్తాయి? అవి వస్తాయి, బొక్కలు పెట్టుకుని ఏదో పెట్టుకుని వచ్చేస్తాయి కదా. కాక్రోచ్లు, బూజు, దుమ్ము, ధూళి అన్నీ ఉంటాయి.
రూమ్లోకి వచ్చిన తర్వాత కరెంట్ లేదు, ఏం చేస్తాం అప్పుడు మనము? ఏదో టార్చ్ లైట్ ఏదో వేసుకుంటాం కదా, టార్చ్ లైట్ వేసుకుంటాం. వేసినప్పుడు అక్కడ కాక్రోచ్ పోతుంది, ఏం చేస్తాం? టక్కని చంపుతాం కదా. నెక్స్ట్ ఇంకా అట్లా లైట్ వేస్తాం, ఇంకో కాక్రోచ్ పోతుంది, మళ్ళీ ఏం చేస్తాం? చంపుతాం. అర్థమైందా? పంచులో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు, హీ విల్ త్రో లైట్ ఆన్ సర్టన్ థింగ్స్. నీ జీవితంలో ఏవైతే చెత్త చెదరము, గలీజ్గా, అసహ్యంగా, దేవునికి ఇష్టం లేనట్టు ఉన్నాయో అటువంటి వాటి మీద తన యొక్క వెలుతురును దేవుడు ప్రకాశింపజేస్తాడు. పంచులో మాట్లాడుతున్నప్పుడు యూ విల్ బి డైరెక్టెడ్ ఆన్ సర్టన్ థింగ్స్. ఏవైతే నీకు ఇంపాసిబుల్గా ఉండినాయో వాటి మీద నువ్వు జయం పొందేట్టు దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు మామూలుగా సాధారణంగా మనిషి జయించలేనటువంటివి కొన్ని ఉంటాయి, నువ్వు అన్య భాషలో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పర్టికులర్గా వాటి మీదనే నువ్వు జయం పొందేట్టు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనం. జీవించేదరు. ఎందుకంటే నువ్వు ఆత్మచేత పరిశుద్ధాత్ముడు నీకు ఇవ్వబడినాడు. బాగా గమనించండి, పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరికి ఫ్రీగా ఇవ్వబడినాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఏం చెప్పిండంటే, నేను వెళ్తే మీకు మంచిది, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదికి మీ వద్దకు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని పాపం నుండి, ఆ తీర్పు నుండి, వీటన్నిటి గురించి మీకు తెలియజేస్తాడు అంటాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. యేసు ప్రభు చెప్పండి. ఎందుకంటే యేసు ప్రభు ఎంత సత్యంలోకి నడిపించాలన్నా కూడా ఆయన కుదరట్లే. ఆయన చెప్పే మాట ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, నాలాంటి వాడే ఆయన. హల్లెలూయా. అందుకే ఇవ్వబడిన పదం ఏంటంటే, పరిశుద్ధాత్మనికి ఇవ్వబడిన పదం పారాక్లిటోస్. పారా అంటే సేమ్, లైక్ సేమ్ అని. పారాక్లిటోస్ అంటే హీ కేమ్ టు హెల్ప్ అస్. యేసు ప్రభు అందరి దగ్గర ఉండలేడు. ఆమేన్. శారీరకంగా అన్ని చోట్ల ఒకటే టైంలో ఉండలేడు. అందుకే ఏం చేశాడంటే, ఆయన లాంటి ఇంకొక వ్యక్తిని మన కోసం పంపించాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు తక్కువ, యేసయ్య ఎక్కువ, అట్లాంటిది లేదు. హల్లెలూయా. పారాక్లిటోస్ అంటే సేమ్ టు సేమ్, ఇట్టో. ఆయన ఎట్లున్నాడో ఈయన అట్లే ఉంటాడు. హల్లెలూయా. హీఈస్ ద స్పిరిట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే తండ్రి అయిన దేవుని ఆత్మ, యేసయ్య ఆత్మ. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మను యేసయ్యలో ఏ పరిశుద్ధాత్ముడు అయితే పనిచేస్తున్నాడో అదే పరిశుద్ధాత్మ దేవుని మన కోసము ఆయన పంపించుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాగా గమనించండి, ఈ యొక్క పరిశుద్ధాత్ముడు మనకు అన్య భాషలనే ఒక వరాన్ని ఇచ్చున్నాడు. ఎవరు ఇస్తారు ఈ మాట, ఈ వరం ఎవరిని ఇస్తున్నారు అంటే, నీ జ్ఞానం కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, నీ జ్ఞానము కాదు. లాస్ట్ వీక్ నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, స్టార్ట్ చేస్తున్నప్పుడే ఏం చెప్పానంటే, మనిషి అనే వ్యక్తి ఆత్మ. మనిషికి ఒక మనసు ఉంటుంది, వాడు ఒక శరీరంలో జీవిస్తుంటాడు. హల్లెలూయా. అంతేనా చెప్పింది? మనిషి ఒక ఆత్మ, నేను ఒక ఆత్మను, నాకొక మనసున్నది, నేను ఒక శరీరంలో ఉంటున్నాను. హల్లెలూయా. ఈ శరీరం అనేది నా యొక్క డొమిసైల్, ఇట్స్ మై హౌస్, నా ఇండ్లు. ఈ శరీరం ఉన్నంత వరకు నేను ఈ ఇంట్లో ఉంటాను. శరీరం చనిపోయినప్పుడు నేను పరలోకానికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. అర్థమవుతుందా? ఐ జస్ట్ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. ముగ్గురు రావాలి, నాకు ముగ్గురు కావాలి. ఐ నీడ్ 3 people. జస్ట్ కమ్ 3. ఓకే, కమ్. నువ్వు అటు సైడ్ ఉండు, నువ్వు మధ్యకు రా. ఓకే, బాగా గమనించండి. ఈయన శరీరం, బాగా గమనించండి. శరీరం, మనసు, మైండ్, ఇది ఆత్మ. ఒరిజినల్ పర్సన్. ఈ పర్సన్కు మైండ్ ఉంది, అండ్ ఈ రెండు కలిసి ఈ శరీరంలో, బాగా గమనించండి, ఆత్మానుసార పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఎక్కడ నివసిస్తాడంటే ఆత్మలో నివసిస్తాడు. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఆత్మలో నివసిస్తాడు. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో నివసిస్తాడు. ఆత్మ కూడా శరీరంలో నివసిస్తుంది కాబట్టి అందరూ కలిసి శరీరంలో నివసిస్తుంటారు. మామూలుగా లోక ప్రకారంగా ఆలోచించినట్లయితే శరీర క్రియలు, ఆత్మక్రియలు అనే పదం ఉంది. ఓకే, శరీర క్రియలు అంటే మనకి ఇష్టానుసారంగా అనిపించే యొక్క పనులు. ఆత్మక్రియలు అంటే పరిశుద్ధాత్మనికి ఇష్టమైన క్రియలు. ఓకే, పరిశుద్ధాత్మనికి ఇష్టమైనవి అంటే వాక్యపరమైన క్రియలు. బైబిల్ చదవడం మానేసిండ్రు అనుకుందాం. ఈ ముగ్గురు కలిసి ఒక మనిషి బైబిల్ చదవడం మానేసినారు. ఈ మనిషి మానేసినప్పుడు ఏమవుతుందంటే శరీర క్రియలు ఎక్కువైతాయి.
శరీరానికి ఏమి ఇష్టమో అవే చేసుకుంటూ పోతారు. అదే బైబిల్ చదవడము బాగా మొదలు పెట్టినారు అనుకుందాం, బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మని మాటలు కాబట్టి, ఆత్మ మాటలే కాబట్టి ఆత్మక్రియలు ఎక్కువైతాయి. అర్థమవుతుందా? అయితే బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ యొక్క మనసుకు తెలియకుండా ఇవేవి జరగవు. మనసు ఒప్పుకోకపోతే శరీర క్రియలు ఉండవు, ఆత్మక్రియలు ఉండవు. నీ మనసుకు ఇష్టం లేకుండా నువ్వు ఏ క్రియలు చేయలేవు. హల్లెలూయా. బాగా గమనించండి, నీ మనసు ఒప్పుకోకుండా మనం ఏ పని చేయం. అవునా కాదా? మనసులోనే డీకోడింగ్ అనేది జరుగుతుంది. ఏ విషయానికైనా డీకోడింగ్ ఎక్కడ జరుగుతుంది? మనసులో జరుగుతుంది. హల్లెలూయా. మనం ఏ మాటలు విన్నా మనసులోంచి డీకోడ్ అయి చెవులలోకి వినిపిస్తాయి. ఇప్పుడు నేను తెలుగు మాట్లాడినాను అనుకోండి, తెలుగు మాట్లాడినప్పుడు నీ మనసులో ఇది తెలుగు అని డీకోడింగ్ చేయి నీ బ్రెయిన్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ నువ్వు ఆన్సర్ ఇస్తావు బ్రెయిన్ నుంచి, మళ్ళీ నీ మనసుకు ఏమనిపిస్తుందో అవే నువ్వు రిప్లై ఇస్తావు. సో మనసు అనేది చాలా ఇంపార్టెంట్. మనసు అనేది కనెక్టింగ్ లింక్ బిట్వీన్ స్పిరిట్ అండ్ బాడీ. బాడీకి స్పిరిట్కి మధ్య కనెక్టింగ్ లింక్ ఎవరు? మనసు. అవునా? బాగా గుర్తుపెట్టుకుని. అందుకే బైబిల్లో ఏముంటుందంటే, మన ఆత్మ, మన మనస్సు, మనకు శరీరం, ఈ 3 విషయాలను కూడా చెప్తుంటాడు. ఈ మనసులో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి. కాంప్లికేట్ కావద్దండి, సింపుల్, బాగా గుర్తుపెట్టుకోండి. కాన్షియస్, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కాన్షియస్. ఏంటి? మనస్సాక్షి. కాన్షియస్ అనేది ఏంటంటే గేట్ లాంటిది. నీ మనస్సుకు గేట్ లాంటిది ఏంటి? కాన్షియస్. నీ మనస్సాక్షి ఒప్పుకోకపోతే ఏ మ్యాటర్ లోపలికి పోదు. అవునా? కొందరు ఉంటారు, థంగ్స్ అంటే అది దయ్యం దండ అంటేనే ఇంకా అయిపోయింది, అది పోదు, ఇంకా లోపలికి పోదు. అర్థమైందా? ఇంకా బ్లాక్ చేసేసింది, గేట్ వేసేసింది అనమాట. అర్థమవుతుందా? ఏ విషయమైనా నీ మనస్సాక్షి ఒప్పుకోకుండా నీ యొక్క మనసులోకి పోదు. మనస్సాక్షి ఒకటి. రెండవ భాగం ఏంటంటే మెమొరీ. మెమొరీని ఏమంటాం? జ్ఞాపకం పెట్టుకుండేది. హల్లెలూయా. నీ మనసులో ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాలు జరిగినవి కూడా కొన్ని గుర్తుంటాయి. అవునా? దట్ ఈస్ అ మెమొరీ పార్ట్. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ విల్. విల్ అంటే నీ ఇష్టం, నీ చిత్తం. సో విల్, కాన్షియస్ అండ్ మెమరీ, ఈ 3 కూడా మనసుకు సంబంధించిన, మైండ్కి సంబంధించినవి. ఓకే? హల్లెలూయా. అంటే ఈ ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు తనలోకి వచ్చాడు, ఆత్మలోకి వచ్చిండు, భాషలు మాట్లాడడం మొదలుపెట్టింది. ఓకే? ఈ మనసుకు తెలిసిన అన్ని భాషలను మనసు అర్థం చేసుకుంటుంది. అయితే ఈ టంగ్స్ అనేది పరలోకపు భాష, ఈ మైండ్కి సంబంధం లేదు. అవునా? అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాటలు ఇస్తుంటాడు. ఇక్కడ ఆత్మలో మాటలు వస్తుంటాయి. ఈ మనసు ఇది నాకు అర్థం కావటం లేదే అంటుంటుంది. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఏ మనిషికి అవి అర్థం కావంటుంది. అవునా? అర్థం కావు అంటుంది. మామూలుగా అర్థమైతేనే ఈ నోరు తెరిచి మాట్లాడుతుంది. ఏ విషయమైనా అర్థమైతేనే నువ్వు అటు తిరగదు. ఏ విషయమైనా అర్థమైతేనే ఈ నోరు టకాన మాట్లాడుతుంది. కానీ ఈ అన్య భాషలు అనేది ఎటువంటిది అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాటలు ఇస్తూనే ఈ మనసుకు అర్థమైనా కాకపోయినా విశ్వాసంతో హృదయం చెప్తుంది నువ్వు మాట్లాడడం మొదలుపెట్టు అంటూనే నోరు మాట్లాడడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. బాగా గమనించండి, ఈ మైండ్ను బైపాస్ చేసి వీళ్ళిద్దరూ ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. అంటే నీ మైండ్కి సంబంధం లేకుండా టంగ్స్ అనేది నీ ఆత్మ నుంచి నీ శరీరంలోకి వస్తున్న కమ్యూనికేషన్. హల్లెలూయా. మామూలుగా మిగతా అన్ని భాషలు కూడా మైండ్ ద్వారానే పోతున్నాయి. ఎక్సెప్ట్ ఈ టంగ్స్ ఏంటంటే దేవుని నుంచి వచ్చేవన్నీ కూడా మైండ్తో పోవు. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని నుంచి వస్తున్న ఏ విషయమైనా అంటే నీ హ్యూమన్ రీజనింగ్ పనికిరాదు. దేవుడు ఇట్లా చేసిండు, రొట్టెలు ఎట్లా ఈ విధంగా అయినాయి, రొట్టెలు 5 రొట్టెలు ఉండేను, ఈ 5 రొట్టెలు ఇన్ని వేలకు ఎట్లా పోయినాయి అనే రీజనింగ్ మైండ్ ఇస్తుంది. కానీ ఆత్మ ఏమంటుంది? జరిగినాయి అని నమ్ముతుంది. హల్లెలూయా. అందుకే చాలాసార్లు క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం మైండ్ను క్లోజ్ చేసేసుకోవాలి. హల్లెలూయా. నేను డాక్టర్నే, ఈ మంది ఇట్లా పనిచేస్తుంది, ఆ మంది ఇట్లా పనిచేస్తుంది. నేను లాస్ట్కి చెప్పే మాట ఏంటంటే, ఎవరు ఎన్ని చెప్పినా లాస్ట్ చెప్పేది అంటే, ఇవన్నీ లేకపోయినా కూడా దేవుడు బాగా చేస్తాడంట. హల్లెలూయా. దట్ ఈస్ మోస్ట్ సుపీరియర్. అవునా? నేను అదే నమ్ముతాను. హల్లెలూయా. బాగా గమనించండి. బట్ దిస్ ఈస్ అ లాజిక్. బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని భాషలు కానీ అన్ని ఏ విషయమైనా కూడా మైండ్ ద్వారానే పోతాయి.
ఈ అన్య భాషలు అనే విషయం మాత్రము ఏ మనసుకు అర్థం కాదు, మనసు గ్రహింపదంట. ఏ మనిషి దాన్ని గ్రహింపడు. దేవుని వాక్యం చెప్తుంది ఏ మనిషికి అర్థం కాదు అన్నప్పుడు ఏం చేయాలి? మనము అర్థం చేసుకోవడానికి కొంచెం ఆగాల. అర్థం కాదంట, కొంచెం ఆగం. ట్రై చేయడం కాదు, ట్రై చేయమని దేవుని వాక్యం చెప్తుంది. 13వ వచనం చూడండి. ఇప్పుడు 14వ అధ్యాయం 13వ వచనం, 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం చదవండి ఎవరైనా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ఏబిసిడీలు నేర్చుకుంటున్న ఫేజ్. ఏబిసిడీలు నేర్చుకుంటున్న టైంలో ఏం చేస్తారంటే భాషలు ఆత్మలోకి వచ్చేసరికి శరీరము విశ్వాసముతో మాట్లాడుతుంది. రోమాశాందలహ సతనో పోత్రనభ సకింతలబే మాట్లాడుతూనే ఉంటాం. అర్థమైందా? గ్రహింపం. కానీ ఎప్పుడైతే ఒక టైంకి వస్తారు, కొంచెం కన్సిస్టెంట్గా టంగ్స్లో అన్య భాషలు మాట్లాడుతున్న రోజున ప్రభా నాకు అర్థమైతే బాగుంటుంది కదా ఈ భాష. ఆమేన్. ఎంతమందికి అర్థం కావాలన్నది భాష? హల్లెలూయా. అర్థమవుతుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఇనిషియల్గా అర్థం కాదు, ఫస్టే ఏబిసిడీలు అర్థం కావు. నువ్వు వర్డ్స్ అన్ని నేర్చుకున్న తర్వాత అప్పుడు అర్థమవుతాయి. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే భాషలో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒకటే రోజు మాట్లాడి ప్రభా నాకు ఇది అర్థమైతే బాగుంటుంది కాదు. యూ షుడ్ స్పీక్ ఇన్ టంగ్స్ ఫర్ సమ్ టైమ్, ఎ పీరియడ్ ఆఫ్ టైం. నువ్వు కన్సిస్టెంట్గా మాట్లాడుతుండాలి. కన్సిస్టెంట్గా అంటే ఎంతసేపు మాట్లాడుతుందో తెలియదు. నీకు ఒక ఆశ పుడుతుంది, నీ లోపల ఒక ఆశ పుడుతుంది, నాన్న ఇది నాకు అర్థం కావాలా, నాకు ఇది అర్థమైతే బాగుంటుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆ టంగ్స్ అనేది ఏంటంటే యు ఆర్ స్పీకింగ్ మిస్టరీస్ టు గాడ్. ఆత్మ నేరుగా దేవునితో మాట్లాడలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆత్మ నేరుగా మాట్లాడదు దేవునితో. ఆత్మకు కావాల్సింది ఏంటి? పెదవులు. పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చారణలు ఇస్తాడు, మన పెదవులతో మనము మాట్లాడాలి. అయితే భాషలో మాట్లాడువాడు మనుషులతో కాదు, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవునితో మాట్లాడుతున్నాడు. రెండవది ఏం మాట్లాడుతున్నాడు? మిస్టరీస్, మర్మాలు మాట్లాడుతున్నాడు. మర్మాలు అంటే దీనికి అర్థం కాకపోతే మర్మం. ఈ మనసుకు ఏదైనా అర్థం కాలేదంటే మర్మం. ఈ టంగ్స్ మాట్లాడుతున్నారు, ఇక్కడ నుంచి ఉచ్చారణలు వస్తున్నాయి, ఇక్కడ నోరు తెరిచి మాట్లాడుతున్నారు, ఉచ్చారణలు ఇక్కడ నుంచి వస్తున్నాయి, నోరు తెరిచి మాట్లాడుతున్నారు. ఈ మనసుకు అర్థం కావటం లేదు. అర్థం కానంత వరకు ఇదేమైంది? మర్మమైంది. అర్థమైందా? అయితే ఒకానొక రోజు ఒక ఆశ పుట్టింది ఈ ఆత్మకు. ప్రభా నాకు ఎట్టయినా కూడా నువ్వు దీని అర్థం చెప్పు ప్రభా, నాకు భాషలను అర్థం చేసుకుంటే ఆ కృపని తండ్రి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టి, అంత లోపల ఏమైపోయింది? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈసారి భాషలో మాట్లాడినప్పుడు అర్థం చేసుకునే కృపను విడుదల చేసిండు. అది ఎక్కడ అర్థం చేసుకుంటే కృప ఎక్కడికి వచ్చింది? ఈ మనసుకు వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా మనసు గ్రహింపదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప ఎప్పుడైతే విడుదలవుతుందో ఈ ఏరియాలో, నీ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు భాషలో ఎక్కువ మాట్లాడుతున్న వ్యక్తివైతే నీకు ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్ అనేది విడుదలవుతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క ఇంటర్ప్రిటేషన్, ఆ యొక్క మాటలకు అర్థం బయటికి వచ్చేస్తుందో ఇట్ బికమ్స్ ఎ ప్రాఫెసీ. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మర్మం ఏమాత్రం మర్మం కాదు. ఆమేన్. నువ్వు మర్మం మాట్లాడిండొచ్చు, అర్థం కానంత వరకు అది మర్మం. కానీ ఒకసారిగా పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని నీకు తెలియజేసినప్పుడు ఏమవుతుంది? అది ఇట్ బికమ్స్ ఎ ప్రాఫెసీ. హల్లెలూయా. టంగ్స్ ప్లస్ ఇంటర్ప్రిటేషన్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫెసీ. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పార్ట్ అర్థమైందా? థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. హల్లెలూయా. చాలా మంది ఈ విషయాలు తెలుసుకోకుండా టంగ్స్ వదిలేసినారు. చాలా మంది దే హావ్ లాస్ట్ సో ప్రెషియస్ థింగ్. పరిశుద్ధాత్మ దేవుడు హీఈస్ సో ప్రెషియస్, చాలా వండర్ఫుల్ పర్సన్. హల్లెలూయా, ఆమేన్. ఆయన శక్తిని రుచి చూడకుండా చాలా మంది వదిలేసుకున్నారు. బాగా ఇమాజిన్, అర్థం చేసుకోండి. దేవుని వాక్యంలో బైబిల్లో చదివిన ప్రతి ఒక్క అద్భుతము కూడా పరిశుద్ధాత్మ వల్ల జరిగిందే. యేసు ప్రభు చేసిన ప్రతి ఒక్క అద్భుతము పరిశుద్ధాత్మని వల్లనే జరిగింది. ఎందుకంటే యేసు క్రీస్తు బాప్తిస్మం పొందక మునుపు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీద దిగొచ్చిండు. అంతకుముందు ఎప్పుడు అద్భుతాలు లేవు. ఉన్నాయా బైబిల్లో ఎక్కడన్నా? యేసు ప్రభు పుడుతూనే గుడ్డోళ్లను బాగు చేసిండు అని రాయబడిందా? యేసు ప్రభు కాళ్ళతో ఇట్లా దోగాడుతూ ఎవరన్నా తగిలితే వాళ్ళు బాగైనారు ఉందా? లేదు. యేసు ప్రభు పరిశుద్ధాత్మని చేత నింపబడిన తరువాత నుంచే అద్భుతాలు ఉన్నాయి బైబిల్లో, అంతకుముందు లేవు. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా యేసు ప్రభు ఒక అద్భుతం కూడా చేయలేడు. అందుకే ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు, నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టావు?
చెయ్యి విడిచిపెట్టినప్పుడు అర్థమైపోయింది యేసు ప్రభుకు, ఇంకా చచ్చిపోయిండు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే చచ్చిపోయిండు. ఆనెస్ట్లీ యేసు ప్రభు ఒక్క క్షణం ఆయన లేకపోతే చచ్చిపోయిండు ఆయన. లోక పాపం అంతా పడింది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే లేడో హీ వాజ్ డెడ్ మ్యాన్. ఇంకొకటి బాగా జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభువులో అంతవరకు రక్తం కారిందా? ఒక సోల్జర్ వచ్చి ఒక బల్లం తీసుకొని గుండెలో ఒక పోటు పొడిచేసిండు. పొడిస్తే ఏమర్థమైందంటే రక్తము నీరు సపరేట్గా కారణాయి. రక్తము నీరు అంటే ఎక్కడ ఉంటుందంటే పెరికార్డియం, హార్ట్ ఉంటుంది కదా, గుండె లోపల రక్తం ఉంటుంది. గుండె పైన ఒక చిన్న బ్యాగ్ లాగా ఉంటుంది అక్కడ, దట్ ఈస్ కాల్డ్ పెరికార్డియం. దాంట్లో పెరికార్డియల్ ఫ్లూయిడ్ అంటారు, నీళ్ళలాగా ఉంటుంది. అది దేనికోసం అంటే గుండె ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ అవుతుంటుంది కదా, ఎక్స్పాండ్ అయ్యి కాంట్రాక్ట్ అవుతున్నప్పుడు కుషన్ లాగా ఉంటుంది. గుండెకు దెబ్బ తగలకుండా, పక్క నుండి ఆ యొక్క ఎముకలు కానీ ఏవి కూడా ఒత్తుకోకుండా ఒక మంచి కుషనింగ్ ఎఫెక్ట్ కోసము అది ఉంటుంది. ఆమేన్. అయితే ఈయన ఏమనుకున్నాడు, పొడిచి చూద్దాం ఈయనలో ఇంకా రక్తం ఉందేమో అనేసరికి ఆ రక్తం గుండె ఆల్రెడీ పగిలిపోయింది. అది లోపల యేసు ప్రభు గుండె పగిలిపోయి గుండెలో ఉండాల్సిన రక్తము ఈ నీళ్ళలో కలిసిపోయింది, బయట ఉన్న ఆ పెరికార్డియల్ ఫ్లూయిడ్లో కలిసిపోయింది. ఈయన పొడిచేసరికి ఏమైందంటే ఆ రక్తం డైల్యూట్ అయిపోయిన రక్తం చుక్కలు పడినాయి. అంటే హీ ఈజ్ డెడ్ ఆల్రెడీ. వీళ్ళు అనుకున్నారు ఇంకా చచ్చిపోలేదేమో. యేసు ప్రభు ఎప్పుడో చచ్చిపోయాడు. నా దేవా నన్నెందుకు చేయి విడిచిపెట్టినావు? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే లోక పాపం అంతా యేసు మీద పడిందో పరిశుద్ధాత్మ దేవుడు వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. హి వాజంట్ దేర్. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా ఒక్క అద్భుతం కూడా యేసయ్య చేయలేడు. ఇంపాసిబుల్. 3 రోజులైంది యేసు ప్రభువును సమాధిలో పెట్టినారు. యేసు ప్రభు చనిపోయిండు. యేసు ప్రభు ఆత్మ నరకంలో సైతాన్ను అంతా నాశనం చేసేసి సైతాన్ యొక్క రాజ్యాన్ని అంతా కూలగొట్టేసిండు, సైతాన్ను బంధించేసిండు, అన్నీ అయిపోయినాయి. తర్వాత ఇప్పుడు 3వ రోజున తిరిగి లేయాలి. యేసు ప్రభు తిరిగి లేయాలంటే శరీరంలోకి జీవం రావాలి, లైఫ్ అనేది రావాలి. మామూలుగా రక్తం ఉంటే లైఫ్, ది లైఫ్ ఆఫ్ ఎ బీస్ట్ ఈజ్ ఇన్ ఇట్స్ బ్లడ్ అంటుంది. లైఫ్ ఏ యొక్క జంతువుకైనా ఏ యొక్క మనిషికైనా లైఫ్ ఎక్కడ ఉంటుందంట? ఎక్కడ ఉంటుంది? బ్లడ్లో ఉంటుంది. బాగా గమనించండి, బ్లడ్లో ఉంటుంది. ఆ బ్లడ్ అనేది యేసు ప్రభువుకు లేదు. ఇప్పుడు బ్లడ్ అనేది యేసు ప్రభువుకు లేదు. పేతురుతో యేసు ప్రభు ఒకసారి అంటాడు, ఏమంటాడంటే పేతురు ఒకసారి యేసు ప్రభు గురించి చెప్తాడు. అందరూ నన్ను ఏమనుకుంటున్నాను యేసు ప్రభు అడిగినప్పుడు ఏమంటాడంటే నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువు అని చెప్పేస్తాడు ఆయన. అంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే రక్త మాంసాలు నీకు ఇది తెలియపరచలేదు కానీ నా తండ్రి నీకు తెలియపరచండి. హల్లెలూయా. అంటే రక్తము మాంసం అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన జ్ఞానము, తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవం, అది నీకు తెలియపరచలేదు. ఇదే యేసు ప్రభుకు రక్తం పోయింది, మాంసము అంతా బాగా దెబ్బలు తగిలి బొక్కలు పడి అని అయిపోయింది. ఇటువంటి టైంలో మళ్ళీ 3వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా ఆ ప్రదేశాన్ని తాకిండు. హల్లెలూయా. మీరు గమనిస్తే బైబిల్లో 2-3 చోట్ల రాయబడిన మాట ఏంటంటే హీ వాజ్ రైజ్డ్ బై ది హోలీ గోస్ట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది చూడండి, ఒక బ్యూటిఫుల్ స్క్రిప్చర్ ఉంటుంది. ఇఫ్ యూ కెన్ రిమెంబర్ ఇట్, ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది స్క్రిప్చర్, ఇట్ విల్ బి మోర్ దాన్ ఈనఫ్. మన జీవితంకి ఒక్క స్క్రిప్చర్ చాలు. ఇది బాగా అర్థం చేసుకున్నామంటే 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం చదవండి. చాలు. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి అనుంది. ఓకే, ఇంగ్లీష్లో ఏముంటుందంటే అండ్ వాట్ ఈస్ ది ఎక్సీడింగ్ గ్రేట్నెస్ ఆఫ్ హిస్ పవర్ టువర్డ్స్ అస్ who believe according to the working of his mighty power which he wrought in Christ when he raised him from the dead. మనలో ఎటువంటి శక్తి ఉంది అనే దాని గురించి చెప్తున్నాడు. మనలో దేవుడు ఎటువంటి శక్తిని పెట్టినాడంటే మనలో పరిశుద్ధాత్మ దేవుని శక్తి మనలో ఉన్నాడు. అవునా, పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఉంది. దేనికి కంపేర్ చేస్తున్నాడంటే ఈ శక్తిని, ఇదే శక్తి
మృతులలో నుండి యేసయ్యను లేపిందంట ఈ శక్తి. హల్లెలూయా. మృతులలో నుండి యేసయ్యను లేపిన ఆ యొక్క పరిశుద్ధాత్మని శక్తి ఎవరిలో ఉంది ఇప్పుడు? ఎవరిలో ఉంది ఇప్పుడు? మనలో ఉంది. అక్కడ చెప్తున్న మాటదే, విచ్ హీ రాట్ ఇన్ క్రైస్ట్. చూడండి 17వ వచనం చూడమ్మా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపున వలనైనను నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి, దేవుడు క్రీస్తునందు వినియోగించిన అంటే ఉపయోగించిన బలాతిశయమును బట్టి విశ్వసించిన మనమందరము ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్వం ఎట్టిదో మీరు తెలుసుకోవాలనని. దేవుని శక్తి ఎటువంటిదో మీరు తెలుసుకోవాలా అనేది దేవుని యొక్క ప్లాన్. ఇక్కడ దేవుని శక్తి ఎటువంటిది నాలో ఉన్న దేవుని శక్తి ఎటువంటిది అంటే, నాలో ఉన్న దేవుని శక్తి యేసుక్రీస్తును 2000 సంవత్సరాల క్రితము చనిపోయిన యేసుక్రీస్తును బ్రతికించిందని ఆ శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తును ఏ శక్తి అయితే బ్రతికించిందో అదే శక్తి ఇప్పుడు మనలో దేవుడు పెట్టి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మనుషులమా ఇంకెక్కువనా? ఎక్కువ. ఆమేన్. యేసుక్రీస్తును బ్రతికించిన శక్తి ఏముందో అదే శక్తిని దేవుడు మనలో పెట్టి ఉంటున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. నేను మాత్రమే యేసు ప్రభువును లేపాలా, ఇంకొకరు లేపడానికి లేదు, ఇంకొకరు ఏ మనుషులను లేపడానికి లేదు అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఐ లవ్ దిస్ స్క్రిప్చర్. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. దిస్ ఇస్ మైండ్ బ్లోయింగ్ నిజంగా. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేస్తాడు. హల్లెలూయా. ఇంకేమంటాడు? వాటికంటే మరి గొప్పవి చేయను. హల్లెలూయా. యేసు ప్రభువు ఏమని చెప్తారంటే, నేను ఇప్పుడు ఏమేం చేస్తున్నానో, కుంటోళ్ళ కాలో చెట్టు చేస్తున్నా, గుడ్డోళ్ళ కళ్ళో చెట్టు చేస్తున్నా, చచ్చిపోయిన వాళ్ళని లేపుతున్నా, ఇవన్నీ నా యందు ఈ విశ్వాసం ఉంచి వారు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇవి పనులు చేస్తారు. హల్లెలూయా. ఎట్లా చేస్తారు? ఎందుకంటే నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే రాబో కాలంలో వాళ్ళ మీద కూడా వచ్చేస్తాడు. హల్లెలూయా. మనలో వి హ్యావ్ ది పవర్ ఆఫ్ గాడ్. ఇంకొక మాట యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ఎంత ప్రేమించే దేవుడు అంటే ఏమంటాడంటే, నేను చేయు పనుల కంటే కూడా, ఇంకేమంటున్నాడు? నేను చేయి వాటి కంటే కూడా మరి గొప్పవి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది యేసు ప్రభువును నమ్ముతున్నారు? ఎంతమంది యేసు ప్రభువును విశ్వసిస్తున్నారు? మీరు విశ్వసిస్తున్నట్టయితే యేసు ప్రభువు చేసిన పనులు మీరు చేస్తారు, ఆయన చేసిన వాటికంటే ఇంకా గొప్ప పనులు చేస్తారు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఎవరి కోసమైనా ప్రార్థన చేయండి అంటే అస్సలు ప్రార్థన చేయడానికి ఏమోబ్బా నేను ప్రార్థన చేస్తే అవుతుందో లేదో అని ఆలోచిస్తారు. ఫస్ట్ థింగ్, ఎవరికి బాగలేదో ఫస్ట్ వాళ్ళ మీద చేయి పెట్టేసేయండి. హల్లెలూయా. బాగలేని వ్యక్తి ఉన్నారు ఇక్కడ ఎవరైనా అంటే ఫస్ట్ పోయి చేయి పెట్టే దమ్ము ఉండాలి మనకు. హల్లెలూయా. ఫస్ట్ పోయి చేయి పెట్టండి. ఆమేన్. మీ చేయి పెట్టిన తర్వాత వాని జీవితంలో డిఫరెన్స్ ఉంటుంది, మన జీవితం మారిపోతుంది. అదే మన లైఫ్లో లాస్ట్ రోజు అయిండొచ్చు, కానీ నువ్వు చేయి పెట్టిన తర్వాత వాడికి జీవం వచ్చిందంటే వాడి కుటుంబము బాగుపడుతుంది. ఎంతమంది కుటుంబాల్లో తండ్రి చనిపోయిన తర్వాత కుటుంబం అంతా వేస్ట్ అయిపోయిన కాలం. వీ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. దేవుడు నాకేం చెప్తానంటే, యేసు ప్రభు తన సొంత మాటలు చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నా యందు నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను కాబట్టి నా యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో నేను చేయి పనులు వాళ్ళు చేస్తారు. హల్లెలూయా. అంతకంటే గొప్ప పనులు వాడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు విశ్వసించాలా. నేను యేసు ప్రభువును నమ్ముతున్నాను కాదు. విశ్వాసం అంటే ఏంటంటే యూ షుడ్ డూ దట్ థింగ్. విశ్వాసం అంటే నువ్వు అంతవరకు మనసులో ఉండేది మాత్రమే కాదు, యు విల్ డూ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఒక గ్లాస్ నీళ్లు కావాలా ఒక మనిషికి, చచ్చిపోతున్నాడు. ఒక గ్లాస్ నీళ్లు తాగితే బతుకుతాడు. ఆ గ్లాస్ నీళ్ళు అక్కడ ఉన్నాయి, కానీ వీడు ఇక్కడే ఉన్నాడు. ఏమని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు? ఆ నీళ్లు తాగితే నేను బతుకుతా, ఆ నీళ్ళు తాగితే నేను బతుకుతా, ఆ నీళ్ళు తాగితే నేను బతుకుతా. అది విశ్వాసమా? విశ్వాసం అంటే ఏంటి? పోయి ఆ నీళ్లు తీసుకొని తాగి బతుకు, అది విశ్వాసం. హల్లెలూయా. అర్థమవుతుందా? విశ్వాసం అంటే నువ్వు ఏదైతే నమ్ముతున్నావో దాన్ని పోయి చేస్తావు. నువ్వు చేయనంత వరకు నీ విశ్వాసము చచ్చిపోయింది. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. నేను చెప్తున్న విషయం ఏంటంటే,
రోగుల మీద వారు చేతులు ఉంచినప్పుడు వాళ్ళు స్వస్థత పొందుదురు. నా నామమున వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టుదురు. నువ్వు దయ్యం దగ్గరికే పోవటంలా, కానీ నాన్న యేసుక్రీస్తు నామమున నేను దయ్యాలు వెళ్ళగొడతా. నీ ఇంట్లోనే తలపేసుకొని నేను దయ్యాలను వెళ్ళగొడతా. ఏమవుతుంది? పక్కింట్లో దయ్యం ఉంది, కానీ నువ్వు ఇక్కడే వెళ్ళగొడతా. విశ్వాసం అంటే ఏంటంటే ఆ దయ్యం పట్టిన వ్యక్తి వచ్చినప్పుడు పోయి దయ్యాన్ని వెళ్ళగొట్టడమే. హల్లెలూయా, ఆమేన్. రోగి ఉన్నాడు, బాగలేదు, అస్సలు బాగలేదు, మందులు మానే అవి మానే ఏం చెప్పొద్దు. నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే చేపెట్టు. వారు రోగుల మీద చేతులుంచగా వారు స్వస్థత పొందుదురు. హల్లెలూయా. సో సింపుల్ థింగ్. మనం చేయగలిగినవి. రోజు లోకంలో చాలా మంది దయ్యం పట్టిన వ్యక్తులు చాలా మంది ఉంటున్నారు. రోగంతో చాలా మంది ఉంటున్నారు. మనం చేయగలిగినవి ఏంటంటే పోయినప్పుడు అట్లా తాకితే చాలు. ఇట్ విల్ మేక్ ఎ డిఫరెన్స్. హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిండు, నేను చేయ పనులు వాళ్ళు కూడా చేస్తారు. యేసు ప్రభు తాకినప్పుడు జనాలు స్వస్థత పొందినారు లేదా? పొందినారు. అవునా? హల్లెలూయా. మనము ఈరోజే పెద్ద బెనిహిన్లము లేకపోతే ఇంకా పెద్ద పెద్ద బలము కాము. చిన్నగా చేసుకుంటూ పోతున్నప్పుడు, నమ్మకంగా చేసుకుంటూ పోతున్నప్పుడు దేవుడు నిన్ను ఒక స్థాయికి తీసుకుపోతాడు. మనం ఏం చేయకుండా ఉన్నాం అనుకోండి, ఏమీ కాదు. బట్ టంగ్స్ ఈజ్ పవర్ఫుల్. అందుకే నువ్వు అన్య భాషలు మాట్లాడుతున్న వ్యక్తి అయితే నీ లోపల ఉన్నటువంటి శక్తి విడుదలవుతుంది. హల్లెలూయా. తిమోతికి రాస్తూ పౌలు ఈ మాట చెప్తున్నాడు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. 2వ తిమోతి 1:6. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏముంది చూడండి. 2 తిమోతి 2వ తిమోతి 1:6. Wherefore I put thee in remembrance. పుట్టింగ్ ఆన్ ఆఫ్ మై హ్యాండ్స్. పౌలు ఏం చేసిండ? తిమోతి మీద చేతులు పెట్టిండంట. చేతులు పెట్టినప్పుడు దేవుని యొక్క ది గిఫ్ట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి తిమోతిలోకి వెళ్ళిపోయింది. అయితే పౌలు దూరం వెళ్ళిపోయింది. ఇంకా చేతులు పెట్టి ప్రార్థన చేసిండు ఒక రోజున. మళ్ళీ పౌలు వెళ్ళిపోయి ఒక లెటర్ రాస్తున్నాడు. తిమోతి అన్ని విషయాలు రాస్తున్నాడు. తిమోతికి రాస్తే ఏమని చెప్తున్నాడు? లాస్ట్ వర్సెస్ ఇవి. ఎందుకంటే 2వ తిమోతి అంటే 1వ పత్రిక అయిపోయింది. 2వ పత్రికలో గుర్తు చేస్తున్నాడు. తిమోతి, నీకు గుర్తుందా? ఆ రోజు నేను నీ మీద చేతులు పెట్టినానే, ఆ రోజు నీ మీద దేవుని యొక్క గిఫ్ట్ వచ్చింది. అయితే దాన్ని ఊరికి అట్లా పెట్టేద్దు. ఏం చేయాలో నువ్వు దాన్ని యూ షుడ్ స్టర్ ఇట్ అప్. అంటే స్టర్ అంటే మామూలుగా ఇంగ్లీష్లో మీనింగ్ ఏంటంటే తిప్పడం. స్టర్ అంటే చక్కెర వేస్తాము, నీళ్ళు వేస్తాము, స్పూన్ పెట్టి గిరా తిప్పుతాం. దట్ ఈస్ స్టరింగ్ అప్. కానీ యాక్చువల్ గ్రీక్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ కాల్డ్ ఫ్యానింగ్. అంటే ఎంతమంది 5 రోడ్స్ దగ్గర కడ్డీలు పెట్టింటారు. కడ్డీలు పెట్టి దానికి చిన్న మాంసం పెట్టేసి అగ్గి పెట్టింటారు. ఒకడు ఏం చేస్తుంటాడు? ఊపుతుంటే ఏమవుతుందంటే నేను ఒకసారి తీసుకున్నాను దాన్ని గమనించిన. వాడు ఊపినప్పుడు ఏమవుతుందంటే ఎర్రగా ఉన్న వీటిలో ఉంటాయి, సడన్గా భగ్గుమని లేస్తుంది అది మంట. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ స్టర్. దేవుని వాక్యంలో మనకు చెప్తున్నది ఏంటంటే యూ షుడ్ స్టర్ అప్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుని శక్తి లోపల ఉంది. నిప్పుల్లాగా అట్లా ఉంటుంది. నువ్వేం చేయాలంటే నువ్వు టంగ్స్లో మాట్లాడుతుంటావు. రోమ అశాంతల బాస్సకి దాకే రీహాల సుంతన బోసతలకే మాట్లాడుతూ ఏమిటంటే భగ్గుమని లేస్తుంటుంది. హల్లెలూయా. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. ఇట్ స్టార్ట్స్ ఫ్లోయింగ్. నీ యొక్క శరీరంలోంచి ఆ దేవుని యొక్క శక్తి బయటికి లేస్తుంటుంది. హీస్ టెల్లింగ్ us, యూ ఫ్యాన్ ఇట్ అప్. ఊరికి వదిలిపెట్టద్దు. దేవుని శక్తి లోపల ఉంది, దాన్ని ఊరికి వదిలిపెట్టద్దు. లాస్ట్కి ఏమవుతుంది? ఆ బూడిద అయిపోతాయి. అదే అవి భగ్గుమని లేసినప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల ఉన్న వాటిని కాల్చేస్తుంటుంది. హల్లెలూయా. తిమోతికి చెప్తున్నాడు, తిమోతి నువ్వు పాస్టరే, కానీ నువ్వు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఒకనొక టైంలో నీ తల మీద చేయి పెట్టింటున్నాను. దేవుని యొక్క అభిషేకం నీ లోపలికి వచ్చింది, దాన్ని అట్లే పెట్టేయద్దు. హల్లెలూయా. యూ షుడ్ స్టర్ ఇట్ అప్. నువ్వు నీ యొక్క అన్య భాషలతో నువ్వు మాట్లాడినప్పుడు యూ విల్ బి స్టరింగ్ అప్, యూ విల్ బి ఫ్యానింగ్ ఇట్ అప్. ఊపినప్పుడు అగ్గిలేస్తుంది. హల్లెలూయా. ఎవరైనా 5 రోడ్స్ పోయి తినకపోతే ఒకసారి పోయి ట్రై చేయండి. అట్లీస్ట్ ఆ ఫ్యానింగ్ అనేది తెలుసుకుంటారు. నేను అది చూసినప్పుడు ఇట్ వాస్ సో వండర్ఫుల్. చాలా ఆనందమైంది నాకు అది చూసినప్పుడు. ఎందుకంటే ఈ వాక్యం తెలుసు కాబట్టి దాన్ని చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఇది అదే. హల్లెలూయా. ఎందుకంటే టంగ్స్లో మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందంటే విల్ గెట్ సమ్ బోల్డ్నెస్. చాలా ధైర్యం వస్తుంది. అన్య భాషలో మాట్లాడే వ్యక్తికి. అన్య భాషలో మాట్లాడే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ కాదు కదా, ప్రెసిడెంట్ ఎవరు చెప్పినా వినడు. ఏమాట
వాడికి దేవుడు చెప్తేనే వింటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఎవరిని లెక్క పెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే భాషలో మాట్లాడుతున్నప్పుడు వచ్చే కాన్ఫిడెన్స్ డిఫరెంట్ కాన్ఫిడెన్స్. ఒకనొక సేవకుడు ఏం చేసిందంటే భాషలో మాట్లాడే దాని గురించి చెప్తున్నాడు, థ్యాంక్స్లో మాట్లాడే దాని గురించి చెప్తూ ఆ చర్చ్లో కాంగ్రిగేషన్కు చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే, ఏ పరిస్థితి వచ్చినా భయపడొద్దండి, ఈ టంగ్స్లో మాట్లాడుతున్నప్పుడు మీకు ధైర్యం వస్తుంది, ఈ విషయాలన్నీ చెప్తున్నాడు. కాబట్టి ఎవరైనా కిడ్నాప్ చేయడానికి వస్తే కూడా మీరు భయపడొద్దండి, మీరు టంగ్స్లో మాట్లాడుతున్నారండి, వాళ్ళు వచ్చి కిడ్నాప్ చేస్తే తీసుకొని పోనీయండి, ఇవన్నీ ఎందుకో చెప్పేసింది ఆయన. చెప్తే ఆ చర్చికి సంబంధించిన వాళ్ళు రాత్రి పోతున్నారంట. ఆమె పోతుంది, ఆ లేడీ గోల్డ్ గిల్డ్ అన్ని పెట్టుకొని పోతుంటే ఇద్దరు కిడ్నాపర్స్ వచ్చినారంట. వచ్చి ఎక్కువ కారు ఎక్కువ ఉన్నారంట. ఈమె టంగ్స్లో మాట్లాడుకుంటూ పోతుంది. కారు ఎక్కువ అంటే వర్షంగా ఎక్కి కూర్చుందంట. కారులో కూర్చొని టంగ్స్లో మాట్లాడుతుందంట. నువ్వేం మాట్లాడుతున్నావు అంటున్నారంట. అస్సలు ఆపట్లేదంట, మాట్లాడుతూనే ఉందంట, భాషలో మాట్లాడుతుందంట. నువ్వు ఆపాలంటున్నారంట. నేను ఆపను, నేను మాట్లాడుతూనే ఉంటాను. కొంచెం దూరం పోయిన తర్వాత ఒక 10 కిలోమీటర్లు నడిపినారంట. నడిపిన తర్వాత ఆ కారు వదిలేసి పారిపోయినారట. హల్లెలూయా. కిడ్నాప్ చేసి డబ్బులు ఏదో దొరికితే తీసుకున్నాం అనుకున్నారు. వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు, వదిలిపెట్టేసి పారిపోయినారంట. తర్వాత ఆమె వచ్చి టెస్టిమనీ చెప్పింది ఆ యొక్క సంఘంలో. నేను ఒక బుక్ చదివినాను, అది ఇట్స్ అ బ్యూటిఫుల్ టెస్టిమనీ. ఎందుకంటే వాళ్ళు చంపొచ్చు, ఏమైనా చేసిండొచ్చు, కానీ వెన్ యు ఆర్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చిందంటే ఏమంటే ది పవర్ ఆఫ్ గాడ్ వాజ్ రిలీజ్డ్. వాళ్ళకు అర్థమైంది, ఏదో పవర్ వస్తుంది ఇక్కడ నుంచి, ఈమె నుంచి ఏదో శక్తి వస్తుందని చెప్పి వాళ్ళ కారును వదిలిపెట్టేసి పారిపోయినారు. తర్వాత ఆమె కారు వేసుకొని ఇంటికి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దెర్ ఇస్ పవర్. ఎందుకంటే దేవుడు మనకు వాక్యంలో లాస్ట్ వీక్ కూడా మనం చూసాం, గాడ్ హస్ నాట్ గివెన్ us ది స్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్, లవ్ అండ్ సౌండ్ మైండ్. ఆమేన్. లవ్ అండ్ సౌండ్ మైండ్, పవర్. భయపడే ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. భయపడే ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. హి హస్ గివెన్ us ది స్పిరిట్ ఆఫ్ పవర్. మీరు అనుకోవచ్చు, ఏం కనిపించడం లేదు కదా. నేను కూడా ఏం కనిపించను. బట్ దేవుడు అనుకున్న టైంలో ఎవరైనా ముందు నిలబడాలంటే అప్పుడు తెలుస్తుంది అలా. దేవుడు అనుకున్న టైంలో దే విల్ బి హిట్ బ్యాక్, పడిపోతారు, వెనక్కి పడిపోతారు. ఆమేన్. మనమేం రోడ్లో బయట వాళ్ళందరూ పడేసుకుంటూ పోం మనం, అర్థమవుతుందా? ఆయన అపాయింటెడ్ టైం ఉంటుంది, నిలబడలేరు. ఐ హ్యావ్ సమ్ టెస్టిమోనీస్, కొన్ని టెస్టిమోనీస్ చెప్పొచ్చు. ఒక పాస్టర్ నాకు బాగలేదన్నా అని ప్రార్థన చేసుకున్నాడు ఒకరోజు. ఆయన భార్య ఇద్దరు కలిసి ఫోన్ పెట్టుకొని ప్రార్థన చేసినాం, ఫోన్లోనే ప్రేయర్ చేసినాం. ఈ సాయంత్రం ఇంటికి వచ్చినారు, ఒక కానుక తీసుకొని వచ్చినారు. గుండె నొప్పి వస్తుండింది, ఇక హాస్పిటల్ పోలేమో పరిస్థితి. ఎప్పుడైతే జస్ట్ ప్రేయర్ చేశాను, మామూలుగా ప్రార్థన చేశాను, వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అన్న మీరు ప్రార్థన చేసినప్పుడు ఇద్దరము వెనక్కి పడిపోయినామన్న. ఎక్కడ పడిపోయినారు? ఫోన్లో వింటూ పడిపోయినారట. హల్లెలూయా. తర్వాత లేస్తే బాగా అయిపోయిందంట. 3,000 రూపాయలు కానుక తీసేసి. హల్లెలూయా. దేవుని మినిస్ట్రీకి వాడుతున్నాం. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. అప్పుడు వాళ్ళ లాజిక్ ఏంటంటే, మేము హాస్పిటల్ పోతే కనీసం ఒక 20,000 అవుతుండేనేమో ఖర్చు, మా దగ్గర అంత లేదు, ఇంత ఉంది, కాబట్టి దేవునికి కానుక వేయడానికి వచ్చాం. హల్లెలూయా. ఒకటి కాదు, చాలాసార్లు ఐ లిసన్ టు సచ్ టెస్టిమనీస్. అన్న నిలబడలేకపోయినాం, మనం తాకితే నిలబడలేకపోతున్నాము. ఐ స్టిల్ మొన్న రీసెంట్ నా బర్త్డే రోజున ఐ వాజ్ జస్ట్ స్టాండింగ్, మామూలు ప్రార్థన చేస్తున్నా, కొందరు బిలీవర్స్ వచ్చారు, మన సిస్టర్స్ బ్రదర్స్. చేయి కూడా పెట్టలేదు, ఒక సిస్టర్ పక్కన ఉండింది. జస్ట్ మామూలుగా ఇంకొకరి కోసం ప్రార్థన చేస్తున్నా, చేయి ఇట్లా ఊపినా అంతే. ఊపేసరికి తబాల గోడకు తగులుకొని అట్లే పడిపోయింది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. సిన్సియర్గా టంగ్స్లో మాట్లాడడం మొదలుపెట్టండి. దెన్ షీ గేవ్ ఎ బ్యూటిఫుల్ టెస్టిమనీ. ఏం చెప్పిందంటే, నా జీవితంలో కొన్ని విషయాలు నాకు దూరం వెళ్ళిపోయినాయి. నేను ఏదైతే వద్దనుకున్నానో అవి ఎట్టే నన్ను పీడిస్తుండినాయి, కానీ మీరు ప్రార్థన చేసిన టైంలో, ఆ శక్తి నాకు తగిలిన టైంలో కొన్ని విషయాలు వెళ్ళిపోయినాయి. హల్లెలూయా. సర్టన్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. దేవుని యొక్క శక్తి మనల్ని తాకినప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి. కానీ నువ్వే ఆ దేవుని యొక్క శక్తిని ట్రాన్స్మిట్ చేసే వ్యక్తి ఉంటే ఎంత బాగుంటుంది. బాగుంటుందా? హల్లెలూయా. అందుకే దేర్ ఈస్ మోర్ టు గాడ్ దాన్ మెడిసిన్. మెడిసిన్ చదివినా, నేను మెడిసిన్ చదివినా, పెథాలజీ చేస్తున్నా. చాలా మంది అంటారు చాలా టఫ్ సబ్జెక్ట్స్ చేస్తున్నాం అండి. అవునండి, చేస్తున్నామండి. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ ఎంజాయ్ దిస్ బైబిల్ మోర్ దాన్ ఎనీథింగ్. ఇంకా నేను కాలేజీకి ఇప్పుడు వెళ్ళినప్పుడు, కాలేజీకి వెళ్తే ఐ హ్యావ్ టు రీడ్ మెనీ బుక్స్. ఎన్ని బుక్స్ చదివినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నన్ను అడిగితే, దిస్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఇన్ అర్త్. హల్లెలూయా. టంగ్స్ ఈస్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు us. ఎందుకంటే 10 మంది డాక్టర్లు చేయలేండి, వన్ టచ్ ఫ్రమ్ యూ క్యాన్ చేంజ్ లైఫ్స్ ఆఫ్ పీపుల్. ఒక్క టచ్ బాగైపోతారు. ఎనీథింగ్ క్యాన్ హ్యాపెన్. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీ గొంతు నుంచి వస్తున్నప్పుడు, అందుకే చెప్తున్నా, ఫోన్లో మాట్లాడితే కూడా థింగ్స్ హ్యాపెన్.
ఫోన్లో మాట్లాడితే కూడా జరుగుతుంది. ఐ నో దట్ బ్రదర్. చాలాసార్లు గుండె నొప్పి లాగందన్న 2-3 times చెప్పిండు నాకు అంతకుముందు కూడా. బట్ ఆ రోజు ప్రేయర్ జస్ట్ సింపుల్ ప్రేయర్. గాడ్ నోస్ వాట్ టు డూ. నాలోంచి శక్తి వెళ్ళిపోతున్నట్టు నేనేం చూడలే, నాకు కరెంటు వైర్ ఇట్లా పాస్ అవుతున్నట్టు చూడలే, బట్ స్టిల్ ఇట్ హ్యాపన్స్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక టెస్టిమనీ వస్తుంది, అన్న దేవుడు చేసిందన్న ఈ కార్యం బాగుండిందన్న, మా జీవితం బాగుపడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. చాలా మంది అర్థం చేసుకోరు. ఏంటంటే క్రైస్తవులు ఏమనుకుంటామంటే, ఇంకా ఇంత అయిపోయినాక నా జీవితం ఇంత అయిపోయింది, ఇంకా ఏముంది, నాకు ఒక కుటుంబము, నా కుటుంబాన్ని చూసుకుంటే చాలు అనుకుంటారు. అనుకోండి, తప్పులేదు, కుటుంబాన్ని చూసుకోవాలి. బట్ దేవుని యొక్క ప్రణాళిక ప్రతి ఒక్కరి జీవితం మీద ఉంది. మనం ఏం చేస్తున్నాం? యేసుప్రభువుని అంగీకరించాం. మన జీవితంలో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఒక హౌస్ వైఫ్, ఒక ఆమె ఉంది, ఒక హౌస్ వైఫ్ అంటే గృహిణి, ఇంట్లోనే ఉంటుంది. ఆమె పెద్దగా పనిచేయదు. ఆమె గురించి ఒక బుక్ చదివినాను. ఆమె ఇంట్లో పనులన్నీ చేసుకుంటుందంట. అన్నీ చేసుకున్న తర్వాత బైబిల్ చదివి టంగ్స్లో మాట్లాడుకుంటుంది. సాయంత్రం పూట ఆమె ఇంటికి క్యూ కడుతుంటారంట జనాలు. ఎందుకంటే ఓన్లీ ప్రార్థన చేసుకోవడానికి. ఆమె టైం పెట్టింటుందంట, 6 to 8 ఏదో టైం పెడితే ఆయంత టైం జనాలు వచ్చి స్వస్థతలు పొంది వెళ్ళిపోతుంటారు. మళ్ళీ కరెక్ట్గా పిల్లలకు వంట చేయడము, పిల్లలకు పెట్టడం అన్నీ చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇజంట్ ఇట్ వండర్ఫుల్? మన ఇంట్లో ముందు కూడా అందరు క్యూలు కట్టినారనుకోండి, ఎట్లుంటుంది? మన ఇంట్లో ముందు కూడా మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, ప్రార్థన చేయండి, ఎంత బాగుంటుంది. చదువుకోలేదు, మనము పెద్దగా చదువుకోలేదు, చదువుతో అవసరం లేదు. దేవుని శక్తికి చదువుకు అస్సలు మ్యాచింగ్ లేదు. స్మిత్ విగిల్స్వర్త్ అని ఆయన మా గ్రాండ్ ఫాదర్, హీస్ మై గ్రాండ్ ఫాదర్. స్మిత్ విగిల్స్వర్త్ ఈజ్ మై గ్రాండ్ ఫాదర్, తాత, అబ్బాయి అవుతాడు నాకు స్మిత్ విగిల్స్వర్త్. ఎందుకంటే 25 మంది చచ్చిపోయిన లేకుండా హీస్ అన్ అపోజల్ ఆఫ్ ఫెయిత్. ఏం చదువుకున్నాడు? ఏం చదువుకోలేదు. ఇంగ్లీష్ సరిగ్గా రాదు, రాయడం రాదు, ఏం రాదు. ప్లంబర్ అంటే పైపుల పని చేసుకుంటాడు. ఇంగ్లీష్ రాదు, ఏం రాదు. ఆయన తాకితే క్యాన్సర్ గడ్డలు పోయినాయి, అన్నీ పోయినాయి. చచ్చిపోయిన వాళ్ళు లేస్తున్నారు. సొంత భార్య చచ్చిపోతే కూడా భార్యను కూడా చచ్చిపోవడానికి వీలేదు, నువ్వు లేయి అన్నాడు. లేచింది. శవాన్ని పట్టుకొని ఆపేది, గోడ మీద పెట్టేది. ఇన్ జీసస్ నేమ్ గెట్ బ్యాక్ టు లైఫ్, ఇన్ జీసస్ నేమ్ గెట్ బ్యాక్ టు లైఫ్. పడిపోతుంది, మళ్ళీ లేపినాం, ఇన్ జీసస్ నేమ్ యూ కెనాట్ డై. భార్య వచ్చి బతికి, ఎందుకు పిలిచినావు నువ్వు నన్ను అంటున్నా. ఎందుకు పిలిచినావు అంటే, నన్ను పంపించాను. ఏమైంది చెప్పు అంటే, ఆడ పోయినా నేను, జీసస్ చెప్పిండు, వాడు స్మిత్ వదిలిపెట్టాడు, నువ్వు వెళ్ళిపో అని చెప్పిండట యేసు ప్రభు. ఇంకా నీ టైంలో వెళ్ళపో, స్మిత్ అక్కడ వదిలిపెట్టట్లేదు, వెళ్ళిపో అన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. దేర్ ఇస్ పవర్. చదువు అవసరం లేదమ్మా, చదువు అవసరం లేదు. దేవుని యొక్క పనికి, దేవుని యొక్క దీనికి లోక సంబంధమైన జ్ఞానం కానీ ఇవన్నీ అవసరం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే, దేవుడు మనకు స్వాస్థ్యంగా ఉండాలి, దేవుడు మనలో ఉండాలి, చాలు. దేవుడు నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అనే విషయం నీకు తెలిసిండాలి. యేసు అనే పదం ఎంత పవర్ఫుల్లో అదొకటి నీకు అర్థమైతే చాలు. ఆయన నామం వాడుకొని మనం ఏదైనా చేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? ఆమేన్.